హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. నేనైతే మొక్కలన్నీ వేసాం కదా, మొక్కలు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇవైతే పసుపు చెట్లు అన్నమాట. మొత్తం తయారైపోయినాయి చెట్లు అయితేనే మొత్తం ఎండిపోవాలంట. ఎండిపోయాక తవ్వి తీస్తారనమాట. ఇదైతే పసుపు కొమ్ములు. నెమలి పుంజి అయితే మామిడి చెట్టు కింద పడుకుందనమాట. నన్ను చూసి ఎగిరిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఈసారి వేసిన కాలీఫ్లవర్ అయితే బాగా వచ్చినాయి. ముందు 2 తయారైతే పెద్దవి పట్టుకెళ్ళారనమాట మేడం వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చింది కదా కాలీఫ్లవర్ అయితే. ఇంకా పెద్దవి వస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో, నీట్గా ఉన్నాయన్నమాట అయితేని. వంకాయ చెట్లు కూడా పెట్టాం కదా. ఇవి అయితే 2 రకాల వంకాయలు అనమాట. ఒకటేమో సార వంకాయ, ఒకటి పొడ వంకాయ అనమాట ఫ్రెండ్స్. వంకాయ చెట్లు కూడా బాగున్నాయి, నీట్గా హెల్తీగా ఉన్నాయి అనమాట. కాయలు కూడా కాయడం మొదలైనవి ఫ్రెండ్స్. చూడండి చెట్లు అయితే ఎంత హెల్తీగా ఉన్నాయో. టమాటా చెట్లు కూడా కాయలు ఉన్నాయి కానీ కిందకి పడిపోయి, అయితే వాటర్ పెట్టడం వల్ల అయితే కిందకి వాటర్లో పడిపోయి అయితే టమాటా కాయలు కుళ్ళిపోతున్నాయి అన్నమాట. చూడండి, ఇది ఒక కాయ ఉన్నది దీనికైతే. ములక్కాయల చెట్లు అయితే మొత్తం తోట అంతా తీసేసి రౌండ్ ఆఫ్ లైన్ అంతా ఉండిచ్చారు కదా. ఈ చెట్టు చూడండి ములక్కాయలు ఎలా కాసేసిందో. బాగా కాస్తున్నాయి కానీ ఒక్కొక్క ఆడైతే కుళ్ళిపోతుంది అనమాట. కానీ చెట్టుకైతే ములక్కాడలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎక్కువగా కాసేసిందో. చెట్టు అయితే చిన్నదే ఉన్నది కానీ. ఇది వచ్చేసి కూర అరటికాయ గెల అనమాట. మొన్న 2 అరటికాయ గెలలు తయారైతే 2 పట్టుకెళ్ళిపోయారనమాట. అయ్యాయి కూరగాయలు కొట్టుకేసేస్తాం, మనం మాత్రం ఏం చేస్తాం అన్ని కాయలు. ఇదిగోండి, ఇదేమో తిని అరటికాయ గెల అనమాట. ఇదైతే ఇంకా తయారవ్వాలి, ఇంకా టైం పడుతుంది అనమాట. ఇదైతేని ఇవి కూడా 3 గెలలు తయారైతే మొన్న అవి కూడా పట్టుకెళ్ళారు. ఇది ఒకటే ఉందన్నమాట ఇప్పుడైతే తిని అరటికాయ గెల. చూడండి, ఉడతా వచ్చి ఎక్కడికి వెళ్ళావు వచ్చి అన్నట్టు. ఉడతలో చిలకలు అవి పిసుకులు వస్తున్నాయి అనేసి బియ్యం వేస్తే ఉడత చూడండి తుర్రుమని వచ్చి ఆ బియ్యం గింజలు అయితే తింటుందన్నమాట. నేనైతే అక్కడ కూర్చుని వీడియో తీస్తున్నాను అనేసి సైలెంట్గా అవ్వలేరు కదా అనేసి తింటుందన్నమాట. మళ్ళీ నన్ను చూసింది, అది నన్ను చూసి అటు తిరిగేసింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, అదిగోండి ఫ్రెండ్స్, ఈసారి అయితే చూసింది కదా తుర్రుమని పారిపోతుంది. సరే ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే పప్పు టమాటా వండుతున్నాను అనమాట. ఈ వంట చేసుకుంటానైతేని నేను టాపిక్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. మరైతే ఎప్పుడు మా చిన్నప్పుడు, అంటే మరీ చిన్నప్పుడు కాదు, పెళ్ళి కాకముందు అనమాట, సారు మేడం వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళు అన్నమాట. మా అక్క వాళ్ళకి, మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి నర్స్ గారు అనమాట. అక్కడికి వచ్చేవారు అనమాట వాళ్ళైతే పండగ టైంలో మా అక్కనే నన్ను అయితేని తోడుగా ఉంటామనేసి హైదరాబాద్ తీసుకొచ్చారనమాట. వాళ్ళు తీసుకొచ్చి అలా పండగ టైంలోనమాట తీసుకొస్తే వాళ్ళకైతే కారు అది ఉండేదన్నమాట. మారుతి సుజుకి కారు చిన్నవి ఉండేవి కదా అప్పుడు, ఆ కారు అనమాట. ఆ కార్లో అయితే సరదాగానే అలా నెక్లెస్ రోడ్లో తిప్పుదామనేసి అలా తీసుకెళ్ళారనమాట మమ్మల్ని ఇద్దరిని. తీసుకెళ్ళి కారుతో మనం నడుచుకుంటూ వెళ్ళాం కదా, అందుకనేసి కారు ఒక దిక్కున పార్క్ చేసి మేమైతే అలాగే ఎన్టీఆర్ గార్డెన్ కాడి నుంచి అలాగా నెక్లెస్ రోడ్డు అంతా నడుచుకుంటూ అలా చూసుకుంటూ వస్తున్నాం అనమాట. సారేమో ముందు నడుస్తున్నారు, మేము ముగ్గురుని మేడం అక్క నేను వెనకాల నడుస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. నడుస్తున్నాం అనమాట. మేమైతే అది ఫుట్పాత్ ఉంటుంది కదా, దాని మీద నడుస్తున్నాం అనమాట మేము ముగ్గురుని. ఆ పక్కకి రోడ్డు మీద అయితే ఒక ఆటో ఆగి ఉన్నదనమాట అండి. అయితే ఆటోలో ఎదురేమో ఒక అతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు, వెనకాల సీట్లో ఇంకొక అతను కూర్చున్నాడు అనమాట. ఒక అతనేమో ఆటో దగ్గర బయట నించున్నాడు అనమాట. అయితే
మేము ముగ్గురు నడిచి వస్తున్నాం కదా, సార్ ఏమో ముందు నడుస్తున్నాడు. అయితేని ఆటో అతను అయితే మీ సార్ ఆటో ఎక్కాడు, ఆటో ఎక్కండి అంటున్నాడు అనమాట మమ్మల్ని. అయితేని మా సార్ ముందు నడుస్తున్నాడు కదా, ఆటోలో ఎక్కారు అంటారు అనేసి మేమేమో ఆటో వంక వస్తే ఆటోలో అయితే కవర్ ఉందన్నమాట. అందులోని ఒక కవర్లో అయితే బిర్యానీ ప్యాకెట్, మందు సీసా ఉన్నాయన్నమాట అందులోని. అయితే మేమైతే మా సార్ ఎదురు నడుస్తున్నాడు కదా అనేసి మా సార్ని పిలిచామన్నమాట. పిలిస్తే ఆటో వాళ్ళు అయితేని ఆటో అతను బయట ఉన్న అతను ఆటో ఎక్కేసి ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోతే మా సార్ దగ్గరికి మేము గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆటో ఎక్కాడు సారు. మమ్మల్ని ఎక్కమంటున్నాడు అనేసి అంటే ఆయన అలాగే ఉంటారు ఇక్కడ కొంతమంది, జాగ్రత్తగా ఉండాలా, కొత్త వాళ్ళని ఎవరినన్నా చూస్తే అలాగే చేస్తుంటారు కొంతమంది అందరూ అలా ఉండరు, చాలామంది మంచోళ్ళు ఉంటారు, ఇలా కొంతమంది ఉంటారు. జాగ్రత్తగా ఉండాలా ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు. బయట చాలా రకరకాల మనుషులు ఉంటారు, అవన్నీ ఎదుర్కోవాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలా. ఎవరేది చెప్తే అది నమ్మకూడదు. మనం గట్టిగా నిలబడి ఉంటేనే మనకి ఏది తప్పు ఏది ఒప్పు మనం తెలుసుకోగలుగుతాము. చూస్తే వాళ్ళు ఎలాగా సార్ ఎక్కారని అబద్ధం చెప్పారు, అది మీరు నమ్మకుండా ఉన్నారు కాబట్టే కదా మీరు వాళ్ళు పారిపోయారు. లేదంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలుస్తుందా, అందుకే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అనేసి ఆ సార్ చెప్పి మమ్మల్ని అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయారు అనమాట. ఇలాంటి మనుషులు కూడా ఉంటారు అనేసి ఫస్ట్ టైం మాకు తెలిసిందనమాట. అప్పుడు మేము చిన్నోళ్ళం అనమాట, మరీ చిన్నోళ్ళం కాదు, పెళ్ళిళ్ళు అవ్వలేదన్నమాట అప్పటికైతేని మా అక్కకి నాకు కూడానే అప్పుడు అనమాట. అయితే తర్వాత మేము ఇంట్లోకి అయిపోయాము, పండుగ అన్నీ అయిపోయాక మామూలుగా ఇలాంటి వాళ్ళు ఉంటారనేసి అప్పుడే అర్థమైందనమాట. మనం అప్పుడైతే టీవీల్లో పేపర్లో చూసేవాళ్ళం అనమాట. ఇలాంటి కొత్తగా ఎవరన్నా పనుల కోసం జాబుల కోసం ఎవరన్నా అమ్మాయిలు వస్తే అలాగే తీసుకెళ్ళిపోతున్నారు అనేసి పేపర్లోని టీవీల్లోని చూసేవాళ్ళం కదా. కానీ ఇప్పుడైతే ఇంకా ప్రతిదీ మనం సెల్లోనే చూస్తున్నాం, కానీ ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయారనమాట అలాంటి వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు ఎక్కువైపోయినప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవాలి, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలన్నమాట. వాళ్ళని అయితే అస్సలు విడిచిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన నమ్మిన వాళ్ళు కూడా అలాగే చేస్తారు, కాకపోతే అందుకే మనమైతే జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆడపిల్లల విషయంలో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇలాంటి రకం మనుషులను చూశాను. తర్వాత వచ్చేసి అటు ఆయనలో మంచి ఆయన కూడా చూశాను అన్నమాట నేనైతేని. ఆ టాపిక్ అయితే చాలా పెద్దది ఉంటుంది, ఆ టాపిక్ అయితే నేను ఇంకో వీడియోలో చెప్తాను అన్నమాట. మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, గుడ్డిగా నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారనమాట. ప్రతి ఒక్కరి విషయంలోనూ కూడా మనం జాగ్రత్తగా ఉండాలా. ఎంత జాగ్రత్తగా ఉంటామో మనకు అంత మంచిది, పిల్లలకి అంత మంచిది అనమాట. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని కాపాడుకోవడం అంటే మాటలు కాదు అసలు, చాలా అంటేనే మనం భద్రత కల్పించాలన్నమాట. మన పిల్లలకి మనమే భద్రతగా ఉండాలన్నమాట. అయితే ఎలా పడితే అలా పెంచకూడదు ఆడపిల్లల్ని అయితే, కానీ వాళ్ళని ఎలా పెంచాలని జాగ్రత్తగా ఉండడం, కానీ వాళ్ళకి ధైర్యంగా బ్రతకాలి అనే స్వభావాన్ని నేర్పించాలన్నమాట. మనం పిరికితనంగా ఉండడం కాదు, బలంగా ధైర్యంగా దేన్నన్నా సరే ఎదుర్కోగలిగేంత ధైర్యాన్ని అయితే వాళ్ళకి చెప్పాలన్నమాట. ప్రతి విషయంలోనే వాళ్ళకైతే అన్నీ చెప్పాలి, ప్రతిదీ చెప్పి వాళ్ళకి అలవాటు చేసి ప్రతి దాంట్లోని కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేలాగైతేనే ఆడపిల్లలకి మనం సపోర్ట్ చేయాలన్నమాట. మన పిల్లలనే కాదు, మన చుట్టుపక్కల పిల్లలన్నా కూడా ఆడపిల్లలు ధైర్యంగా స్ట్రాంగ్గా ఉండాలనేసి మనమైతే చెప్పాలన్నమాట వాళ్ళకైతేనేసి. మాకు 2 ఆడపిల్లలు అనమాట. నా 2 ఆడపిల్లలు కూడా నేనైతే జాగ్రత్తగానే చూసుకుంటాను, వాళ్ళు ఎక్కడికి బయటికి కూడా పంపించకుండానే. ఎందుకంటే మేము ఉండేది అడవిలోనే కదా,
స్కూల్కి వెళ్ళి వచ్చేలోగా నాకైతే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇంకా రాలేదు అనేసి కంగారు వచ్చేస్తుంది అనమాట. కాకపోతే వాళ్ళ నాన్న అయితే పొద్దున్న దగ్గరుండి తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం దగ్గరుండి తీసుకొస్తాడనమాట. ఇప్పుడైతేని అదే మా ఊర్లో అయితే దగ్గర స్కూళ్ళు ఉంటాయి కాబట్టి మనం తీసుకెళ్ళక్కర్లేదు. ఇలా 2 అడుగుల్లోకి వెళ్ళి వాళ్ళే వెళ్ళొచ్చేసిన. కానీ ఇంత దూరంలో ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో అయితేని. అక్కడైతే వాళ్ళ అన్నీ కూడా ఉంటాడు కాబట్టి నాకైతే అంత భయం అనిపించకపోతుండే. కానీ ఇక్కడ దూరంగా వెళ్ళి రావాలి కాబట్టి కొంచెం అయితే టెన్షన్ ఉంటుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి. కానీ స్కూల్లో అయితే కరాటే అవన్నీ కూడా నేర్పుతున్నారనమాట పిల్లలకైతే. స్కూల్లో కూడా వాళ్ళు బాగా అన్నీ నేర్పుతారు. గవర్నమెంట్ స్కూలే, ఆ స్కూల్లోనే చదివించుకుంటున్నాం మేమేమి ప్రైవేట్ స్కూల్లో గట్టా చదివించట్లేదు మా పిల్లల్ని అయితే. గవర్నమెంట్ స్కూల్ అన్నమాట మా 3 పిల్లలు కూడా. అదే మంచిది అందరికీ కూడా. వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మరో వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వంట అయిపోయింది. నాకైతే బాగా ఆకలేస్తుంది అనమాట. టిఫిన్లు అయ్యి ఏం వండలేదు అనేసి ఇంకా అన్నం అయితే నేను తినేస్తున్నాను అనమాట. ఆడపిల్లల్ని పెంచడమే కాదు మగపిల్లల్ని పెంచడం కూడా తెలుసుకోవాలన్నమాట మనమైతేని. మగపిల్లలు కూడా వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ అలవాట్లలో కూడా మంచి అలవాట్లే ఉండాలి. కానీ చెడు అలవాట్లు అయితే మాత్రం వాళ్ళకి ఉండకుండా మనం తల్లిదండ్రులుగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఏదైతే అలవాటు చేస్తామో వాళ్ళు పెద్ద అయ్యాక కూడా అవే అలవాట్లు నేర్చుకుంటారనమాట. అందుకనేసే మనం జాగ్రత్తగా ఉండాలి. మగపిల్లల విషయంలోనే కాదు ఆడపిల్లల విషయంలోనే కాదు మన పిల్లల విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా ఉండాలన్నమాట. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే పిల్లల భవిష్యత్తే నాశనం అవుతుంది. కుటుంబం అంతా కూడా చిన్నభిన్నం అయిపోతుంది అనమాట. అలా ఉండకూడదంటే మనం చిన్నపిల్లలప్పటి నుంచే కూడా మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా మంచి అలవాట్లు, మంచి పద్ధతులు, మనుషుల పట్ల గౌరవం, విలువ, మర్యాద నేర్పించాలన్నమాట. మనం ఎలా పడితే అలాగా వాళ్ళే పెరుగుతారులే అని వదిలేసామంటే మాత్రం పిల్లలు మన మాట వినరు, మన చేయి దాటిపోతారనమాట. అందుకనేసి పిల్లల విషయంలో మాత్రం చాలా బాధ్యత వహించాలా. అలాగే మనం చిన్న విషయాలకు కూడా ఎదురుగుంటా మనం ఏమీ కూడా గొడవలు పడకూడదనమాట. ప్రభావం కూడా వాళ్ళ మీద పడుతుంది. అలాంటివి కూడా చెడు ప్రవర్తనకి దారితీస్తుంది అనమాట. అలాంటి చెడు ప్రవర్తన వాళ్ళు నేర్చుకోకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనల్ని బట్టే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. మన పద్ధతులు, మన అలవాట్లే మన పిల్లలకు వస్తాయి. అందుకే మనం కూడా జాగ్రత్తగా ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు రేపు పొద్దున్న మనలా కాకుండా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేంత స్ట్రాంగ్గా, బలంగా ఉంటారన్నమాట. నాకైతే నేను పూర్తిగా చదువుకోకపోవడం వల్ల ఇలాగ మన భవిష్యత్తు ఇలాగ అయిపోయింది. అదే మనం చదువుకుని ఉంటే ఇలా ఒకరి కింద పని చేసుకునేంత ఇది ఉండేది కాదు కదా. కష్టపడడంలో తప్పు లేదు కానీ మన కాళ్ళ మీద మనం నిలబడి మనం సంపాదించుకునే దాంట్లో ఒక తృప్తి ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర పనులు చేసుకుంటూ సంపాదించుకునే దాంట్లో అసంతృప్తి మాత్రమే ఉంటుంది. మన ఒకరితో మాట అనిపించుకోకుండా ఉండాలంటే మన కాళ్ళ మీద మనం నిలబడి స్ట్రాంగ్గా ఉండగలిగితేనే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. అలాగే మనం కూడా ఎంతో కొంత స్ట్రాంగ్గా మనస్ఫూర్తిగా ఉండగలుగుతాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది రోజు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మాకు వీడియోస్కి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయడం వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ మరో టాపిక్ని మరో వీడియోలో షేర్ చేసుకుంటాను. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్కారం.